హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకోండి, నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నేను మీ సన్నిధికి మీ మాటలు వినటానికి నేను వచ్చి ఉంటున్నాను. నా ఆత్మీయ నేత్రాలను తెరవండి. మీ వాక్యంలోని సత్యము నేను అర్థం చేసుకొని గ్రహించి నా జీవితంలో ఆ వాక్యము కార్యం చేయలాగున, నేను నూరంతలుగా ఫలించలాగున మీరు కృపను చూపించమని యేసుక్రీస్తు నామమున నేను ప్రార్థనను పొందుకొని ఉంటున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. We get answers to prayer. Amen. We don't pray without any. దేవుడు జవాబు ఇయ్యడు అంటే ఎందుకు ప్రార్థన చేస్తాం? హల్లెలూయా. We know that he is a prayer answering God. Hallelujah. Amen. So ఈ వారము when I was preparing for the word, దేవుడు నాతో ఒక మాట టిపికల్గా చెప్పిన మాట ఏంటంటే, there is no poor Christian. There is no poor Christian. క్రైస్తవులలో బీద క్రైస్తవులు అనే మాట లేదంట. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, యు విల్ ఆల్వేస్ బి రిచ్. హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుందా? ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, యు ఆర్ ఆల్వేస్ రిచ్. యు ఆర్ బౌండ్ టు బి రిచ్. ఎందుకంటే యు టేక్ సమ్ ఎగ్జాంపుల్స్. గాస్పెల్ ఏ దేశాలలో లేదో, గాస్పెల్ ఏ దేశాలలో రిచ్ కాలేదో ఆ దేశాలలో దరిద్రం ఉంటుంది. ఏ కంట్రీస్ అయితే, ఏ దేశాలు అయితే గాస్పెల్కు ఓపెన్ చేశాయో, డోర్స్ ఓపెన్ చేశాయో, గాస్పెల్ను ఎవరైతే చక్కగా స్వీకరించి చక్కగా ప్రాపగేట్ చేస్తున్నారో ఆ దేశాలలో there is a increase in their economy. హల్లెలూయా. హల్లెలూయా. యునో, మనకు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 11వ వచనం, తెలుగులో 12వ వచనం ఉంటుంది. ఈయన అబ్రహాం గురించి చెప్తున్న మాటలు ఇక్కడ హైలైట్ చేయాల్సిన మాట ఏంటంటే అదొక్కటే. ఇంట్లో రాసిన చూడండి, విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు. చాలు. అబ్రహాం గురించి ఏమని చెప్తున్నాడంటే, ఈజ్ ది ఫాదర్ ఆఫ్ బిలీవర్స్. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం తెలుగులో, 11వ వచనం ఇంగ్లీష్లో ఏమని చెప్తున్నాడంటే, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బిలీవర్స్. ఎవరెవరైతే విశ్వసిస్తున్నారో యేసు ప్రభువును, వాళ్ళందరికీ కూడా ఆ విశ్వాసులకు ఆయన తండ్రి. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా చేయబడ్డాడు. హల్లెలూయా. ది సీక్రెట్ అబౌట్ అబ్రహామ్స్ లైఫ్ ఏంటంటే, అబ్రహాం మరి బీదోడని దేవుని వాక్యం ఎక్కడ రాయబడలే. అబ్రహాముతో మొదట దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాంకి ఏదో కొంచెం ఉండింది, కానీ దేవుణ్ణి వెంబడిస్తూ వచ్చేసరికి 12వ అధ్యాయంలో ఆయన మొట్టమొదట దేవుడు ఆయనతో మాట్లాడతాడు. 13వ అధ్యాయంలో 2వ వచనం ఆయన గురించి ఏం చెప్తుందంటే, అబ్రహాం వాజ్ వెరీ రిచ్ అని చెప్తుంది. హి వాజ్ వెరీ రిచ్ ఇన్ క్యాటిల్, ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్. బంగారు, వెండి అండ్ పశువులు అన్నీ ఉంటాయి కదా. ఈ కాలంలో పశువులు అంటే కార్స్ అన్నమాట. ఈ కాలంలో కార్స్. ఓకే. సో హీ వాజ్ వెరీ రిచ్. అన్న, మీరేం ప్రాస్పరిటీ ప్రీచరా? నేను ప్రాస్పరిటీ ప్రీచర్ కాదు. ఐఎమ్ నాట్ ఎ ప్రాస్పరిటీ ప్రీచర్, ఐఎమ్ ఎ గాస్పెల్ ప్రీచర్. హల్లెలూయా. హల్లెలూయా. ఐఎమ్ నాట్ ఎ ప్రాస్పరిటీ ప్రీచర్, ఐఎమ్ ఎ గాస్పెల్ ప్రీచర్. ఐ ప్రీచ్ గాస్పెల్. ఇఫ్ యు ఓపెన్ డోర్స్ టు గాస్పెల్, యు ఆర్ గోయింగ్ టు బికమ్ రిచ్. అంతే. హల్లెలూయా. Hallelujah. You can't live a poor life listening to gospel. Hallelujah. You can't live a poor life. Again, I'm repeating. You can't be a poor person listening to gospel. నువ్వు పూర్గా పుట్టి ఉండొచ్చు, నువ్వు ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టి ఉండొచ్చు, బట్ వన్స్ యూ యాక్సెప్ట్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్, వన్స్ యూ స్టార్ట్ లిసనింగ్ టు గాస్పెల్, ఐ సే గాస్పెల్. గాస్పెల్ మీన్స్ సువార్త. సువార్తను ఎప్పుడైతే నువ్వు వినడం మొదలు పెడతావో, ది మోర్ యూ లిసన్ టు గాస్పెల్, గుడ్ న్యూస్ అబౌట్ జీసస్, గుడ్ న్యూస్ అబౌట్ జీసస్ క్రైస్ట్, ఎంత వింటూ ఉంటావో ది మోర్ రిచర్ యుల్ బి బికమింగ్. హల్లెలూయా. బ్రదర్, నేను ఇన్ని సంవత్సరాలైంది యేసుక్రీస్తుని అంగీకరించినాను, నేను రెగ్యులర్ గా చర్చికి పోతాను, రెగ్యులర్ గా అన్ని మీటింగ్స్ కి అటెండ్ అవుతున్నాను, కానీ నేను పేదరికంలోనే ఉన్నాను. దట్ మీన్స్ యు ఆర్ నాట్ లిసనింగ్ టు గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తును గురించిన సువార్తను వినటం లేదు. మరేం వింటున్నావు? నువ్వే చూసుకోవాలి. హల్లెలూయా. దిస్ ఇస్ అ వెరీ సీరియస్ ఇష్యూ. నువ్వు యేసుక్రీస్తు సువార్తను వింటూ నువ్వు పేదరికంలో ఉండటానికి వీలు లేదు. బైబిల్ ఏం చెప్తుంది? ఒబేదెదోం అనే ఆయన గురించి మనం విన్నాం. 3 నెలలు దేవుని సన్నిధి ఆయన ఇంట్లో ఉండింది.
ఓబేదెదోము గురించి రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఆయనను, ఆయన కుటుంబాన్ని, ఆయనకున్నన్నింటినీ ఆశీర్వదించుడు. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళకి తిరిగి చెప్పండి, యు కాంట్ బి పూర్. You can't be poor listening to HFAM messages. Hallelujah, hallelujah. I told my mother, మా అమ్మకి చెప్పాను, మా అమ్మకున్న నేచర్ ఏంటంటే టీవీ పెట్టిందంటే ఇంక అన్ని వింటూనే ఉంటుంది, అన్ని వింటూనే ఉంటుంది. నేను చెప్పిన సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ అమ్మ, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. ఎందుకంటే దర్ ఆర్ సమ్ పీపుల్ హూ టెల్ మీ, అన్న మా చర్చ్లో ఇలా బోధిస్తారు, అన్న మా చర్చ్లో అలా బోధిస్తారు. సంథింగ్ ఈజ్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లమ్ ఈజ్ విత్ యువర్ చర్చ్. ప్రాబ్లమ్ ఈజ్ విత్ చర్చ్. చర్చ్లో బోధించేది అంత కరెక్ట్ కాదు. దెర్ ఈస్ ఎ గాస్పెల్. బైబిల్ సేస్ దెర్ ఈస్ ఎ గాస్పెల్. 2 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, తెలుగులో ఏమో 7వ వచనంలో ఉంటుంది. ఏమని చూడండి, దేవుని నెరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు. చాలు మనము ప్రతిదండన గురించి దాని గురించి కాదు. వాట్ ఐ ఎగ్జాక్ట్లీ వాంట్ ఇస్ మన ప్రభు అయిన యేసు సువార్త. ఎవరి సువార్త అది? యేసు క్రీస్తును గురించిన మంచి వార్త. ఏంట మంచి వార్త? ఏంటి ఆ మంచి వార్త? అదే గాస్పెల్. ఏంటంటే నీవు ఇటువంటి జీవితం జీవించాల్సిన అవసరం లేదు. నీ కోసం ఆయన ఈ లోకానికి వచ్చి నీకు బదులుగా ఆయన చనిపోయి, ఆమేన్, నీ నెగటివ్స్ అన్ని ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయి ఆయన తిరిగి లేచింటున్నాడు. హల్లెలూయా, ఆమేన్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కడ కూడా నువ్వు నీ నెగటివ్స్ లో బ్రతకాల్సిన అవసరము లేదు. దిస్ ఇస్ ది గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం చూడండి, 24వ వచనం చూడండి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు. చాలు. ఏం సువార్త? ఇక్కడ ఏమని రాస్తున్నాడు? దేవుని కృపా సువార్త. దేవుని కృపా సువార్త. అరే, అక్కడేమో యేసుక్రీస్తు సువార్త అన్నారు, ఇక్కడేమో దేవుని కృపా సువార్త అంటున్నారు. దేవుని కృపా సువార్త అని ఎందుకు అంటున్నారంటే ఇది కృపతో ఇవ్వబడింది. హల్లెలూయా. ఈ గుడ్ న్యూస్ అందరికీ కాదు. ఆమేన్. గుడ్ న్యూస్ అందరికి అంటే దేవుడు గాస్పెల్ అందరి కోసం పెట్టిండు, కానీ ఓన్లీ కొందరే దీన్ని స్వీకరిస్తున్నారు. యేసు ప్రభు గురించి ఎన్నో చోట్ల అందరూ చెప్తుంటారు, యేసు ప్రభు నమ్ముకోండి చాలా మంది చెప్తుంటారు. ఎంతమంది స్వీకరిస్తున్నారు? స్వీకరించిన వాడికే ఇది సువార్త. హల్లెలూయా, హల్లెలూయా. స్వీకరించిన వాడు, ఎవరు స్వీకరిస్తాడో వాడికే ఇది కార్యం జరుగుతుంది. హల్లెలూయా. ఇది కృపతో వచ్చిన సువార్త. ఎందుకంటే యు డోంట్ డిజర్వ్ ఇట్. ఇప్పుడు ఒకడు జైలుకు పోతుంటాడు, ఏదో పాపం నేరం చేసిన వాడు జైలుకు పోతుంటాడు. వాడికి యావజ్జీవ కారాగార శిక్ష అనేది పడింది. వాడికి గుడ్ న్యూస్ ఏంటి? బాబు, నీ శిక్ష రద్దయింది అంటే ఎంత సంతోషం ఉంటుంది. డూ యు అండర్స్టాండ్ దట్? అంటే నీకు శిక్ష లేదు, నీకు రద్దయిపోయింది అంటే దట్స్ ఎ గుడ్ న్యూస్ టు హిమ్. ఆమేన్, హల్లెలూయా. గాస్పెల్ ఎందుకు ఇవ్వబడిందంటే లోకంలో అందరు చేసిన పాపాలు యేసుక్రీస్తు మీద వేయబడ్డాయి. ఆయన అందరి శిక్షను ఆల్రెడీ అనుభవించిండు. హల్లెలూయా. ఇఫ్ ఓన్లీ ది వరల్డ్ నోస్ దిస్ థింగ్, దే విల్ బి ఫ్రీ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కృపతో ఇవ్వబడినటువంటి సువార్త కాబట్టి దీన్ని కృపా సువార్త అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అందుకే బ్రదర్, నేను ఇంకా పూర్గా ఎందుకు బ్రతుకుతున్నాను? నేను ఇంకా పూర్గా బ్రతుకుతున్నాను? చెక్ వాట్ యు ఆర్ లిజనింగ్. నువ్వు ఏం వింటున్నావు, ఇట్ అఫెక్ట్స్ యూ. ఆమేన్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ఫుడ్ టు యువర్ స్పిరిట్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ఫుడ్. దేవుని వాక్యము నీ ఆత్మకు ఆహారం అయి ఉంటుంది. నువ్వు మంచి ఆహారం తీసుకోపోవట్లేదు అనుకోండి, ఆమేన్, నువ్వు మంచి ఆహారం తీసుకోకపోతే శరీరం ఎలా ఉంటుంది? రోగం వస్తుంది. కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్న ఫుడ్ తింటున్నావు, నీ ఫుడ్ లో సరైన విటమిన్స్ లేవనుకోండి, ఏమైపోతుంది? అంతే, ఆ విటమిన్స్ కనిపిస్తుంది. అది విటమిన్ సి లేదు, స్కర్వీ వచ్చేసి ఉంటుంది. విటమిన్ బి లేదు, బెరీ వచ్చి ఉంటుంది. అర్థమైంది? అంటే నువ్వు ఏమి తీసుకోకపోతే అది నీకు కనిపిస్తుంటుంది. ఇన్ ది సేమ్ వే నేను వాక్యం వింటున్నా, నేను అన్ని వాక్యాలు వింటున్నాను బ్రదర్. నువ్వు వినే వాక్యంలో దేవుని సువార్తను గురించి ఎక్కడో లోపాలు చెప్తున్నారు. అంటే దేవుని సువార్తలో లోపం లేదు, చెప్పే వాళ్ళలో దాని గురించి సరిగా ప్రొజెక్ట్ చేయకపోతే నువ్వు వింటున్నది నీ కాంట్రడిక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్
ఉదయకాలము మీరు ఒక చర్చ్ సంఘానికి వెళ్ళినారనుకోండి, ఉదయకాలం మీ సంఘంలో దేవుడు ఇట్లే పెట్టిండు, దేవుడే పెడుతున్నాడు ఇది అని చెప్పిండు. సాయంత్రం వచ్చి నేను చెప్పేది వింటున్నారు, ఏమవుతుంది? వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బి నీ లోపల ఉన్నటువంటి నువ్వు విన్న రెండు కూడా దే విల్ బి కాంట్రడిక్టింగ్. ఫెయిత్ ఎప్పుడు పుడుతుంది? ఫెయిత్ పుడుతుందా? పుట్టదు. ఎందుకు? ఫెయిత్ నువ్వు ఏం వింటున్నావో, నువ్వు నెగటివ్ వింటున్నావంటే నెగటివ్ ఫెయిత్ డెవలప్ అవుతుంది. నువ్వు దేవుని సువార్త పాజిటివ్ వింటున్నావంటే పాజిటివ్ ఫెయిత్ డెవలప్ అవుతుంది. హల్లెలూయా. నెగటివ్ ఫెయిత్ ఇస్ నథింగ్ బట్ ఫియర్. నెగటివ్ ఫెయిత్ ఇస్ ఫియర్, పాజిటివ్ ఫెయిత్ ఫెయిత్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక క్రిస్టియన్ ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువును అంగీకరించి ఉంటున్నావో, లిసనింగ్ టు గాస్పెల్, by listening to gospel you can never live a poor life. By listening to gospel you can never live a sick life. Hallelujah, హల్లెలూయా, hallelujah. హల్లెలూయా. దేవుని వాక్యం వింటూ వింటూ అనారోగ్యంతో ఉండలేరు. ఎందుకంటే వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఈ సృష్టి అంతటిని సృష్టించింది ఎవరంటే ది వర్డ్ ఆఫ్ గాడ్. అదే వాక్యం మీరు వింటున్నారు, అదే వాక్యం మీరు చదువుతున్నారు. ఏం జరుగుతుంది? ఆ వాక్యం ఏం జరుగుతుంది? ఇట్ విల్ హీల్ యూ. ఆమేన్. దిస్ వర్డ్ మీరు చదువుతూ నేను రీసెంట్ గా మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ లో నేను చెప్తుంటున్నాను మా పాపకు. వాళ్ళకి దెర్ వాజ్ అన్ ఆంటీ, షీలాజీ అనే ఒక ఆంటీ దేవుని వాక్యం బోధిస్తుంది. ఆమెతో మాకు ఒక మంచి సమయం దొరికింది. మౌర్య ఇన్ హోటల్లో కూర్చొని మాట్లాడుతుంటే ఆంటీ చెప్పింది, ఒక 7 సంవత్సరాల పిల్లోడికి దెర్ వాజ్ ఎ లుకీమియా. ఆ లుకీమియా అంటే బ్లడ్ క్యాన్సర్. ఆ బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, వాడు నెక్స్ట్ వీక్ లోపల చనిపోతాడని డాక్టర్స్ చెప్పేశారంట. చాలా అందంగా ఉన్నాడు ఆ పిల్లోడు, చాలా మంచిగా ఉన్నాడు. చూస్తూ ఏమబ్బా ఈ పిల్లోడు ఇట్లా అని బాధపడిందంట. ప్రార్థన చేసింది, ఏం చేయాలనో తెలియదు. ఏం చేసిందంట, ఆమె ఓన్ బైబిల్, ఆమె సొంత బైబిల్ తీసి వాడికి ఇచ్చిందంట. బాబు నువ్వు చదువుకోనానా, ఇది చదువుతుండు అని చెప్పేసి వచ్చేసింది. నెక్స్ట్ వీక్ మళ్ళీ షీ వెంట్ ఫర్ హాస్పిటల్ విజిట్, అందరికి ప్రార్థన చేయడానికి అని పోయింది. పోయి ఈ అబ్బాయి నా వార్డ్ వైపు పోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆ పిల్లోడు చనిపోయి ఉంటే అది ఎందుకు వినాలా ఆ మాటలని చాలా డిస్టర్బ్డ్గా వేరే చోట్లంతా ప్రార్థన చేసుకుంటూ, సడన్ గా ఏమైపోయిందంటే ఒక సిస్టర్ కనిపించినారంట. కనిపించి, మేడం ఎలా ఉన్నారు, బాగున్నారా, ఆ అబ్బాయిని చూసారా అన్నారు. ఏ అబ్బాయిని అంటే, మీరు బైబిల్ ఇచ్చి వెళ్ళారు చూడండి ఆ అబ్బాయిని, ఇంకా బ్రతుకున్నాడు ఆ అబ్బాయిని, వెళ్ళి చూడండి ఆ అబ్బాయిని అని. వెళ్ళి చూస్తే వాడు బైబిల్లో చదువుకుంటూ వాడు పక్క పెట్టేసినట్టు అప్పటికి మాట్లాడుతున్నాడంట. ఏమైంది? దగ్గరికి పోయి అబ్బాయిని అడిగినట్ట, ఏమైంది? వాడికి ఏం తెలీదు, వాడికి చనిపోతాడనే తెలీదు, అవుతాడనే తెలియదు, ఏం తెలియదు. వాడు బైబిల్ చదువుకుంటూ కూర్చున్నాడంట. వాళ్ళ మదర్ వాళ్ళని అడిగినట్ట, ఏమైంది మేడం? లేదండి, రిపోర్ట్స్ అన్ని నార్మల్ వస్తున్నాయంట, అందుకే ఇది వీడివేనా కాకపోతే వేరే వాళ్ళవా పాత రిపోర్ట్స్ అని దే ఆర్ క్రాస్ చెకింగ్ అని చెప్పారు. హల్లెలూయా. ఆ రోజు ఆంటీ చెప్పిన మాట ఏంటంటే, ఈమె ఆ అబ్బాయిని అడిగిందంట, బాబు నీకు అర్థమైందా బైబిల్ చదువుతుంటే? నాకేం అర్థం కాదు. మరి ఏం చదివినావు అంటే, ఊరికే బైబిల్ చదువుకుంటూ పోయిండట. వాడికి ఇచ్చినారు, నవల చదువుకుంటూ పోయిండు. లాస్ట్ ఏమైపోయిందంటే హీ వాజ్ హీల్డ్ కంప్లీట్లీ ఆఫ్ దట్ డిసీజ్. ఆ రోజు దట్ డే హీ వాజ్ డిశ్చార్జ్డ్. వాడికి 1 వీక్ లోపల హీ వాజ్ రీడింగ్ సో మచ్ that his sickness disappeared. Hallelujah. హల్లెలూయా. Word of God has the power to heal the sick. Hallelujah. Amen. Provided you read it with a right attitude. దేవుడు నన్ను స్వస్థపరిచే దేవుడు నమ్మాలా. Hallelujah. Hallelujah. So let us see what was Jesus ministry like. గాస్పెల్ అనేది మీరు నేను అందరం ప్రీచ్ చేయాలి. లూకా సువార్తలో చూడండి 4వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు గాస్పెల్ గురించి? ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. చాలు. సువార్త ఎవరికి బోధించాలా? యేసు ప్రభు ఏమంటున్నాడు? ఎవరికి బోధించాలన్నాడు? సువార్త బీదలకు ప్రకటించాలి. బీదలకు సువార్త ప్రకటించాలి. బీదలకు ఎందుకు ప్రకటించాలి? బీదవాడికి సువార్త ఏంటి? మంచి వార్త ఏంటి? బీదవాడికి నువ్వు బీదగా బతకాల్సిన అవసరం లేదు, అంతేనా? అంతే కదా. బీదవాడికి, డబ్బు లేని వాడికి సువార్త ఏముండాలి? ఏముంటది? వాడికి చాలా అవసరం ఉంది, డబ్బు చాలా అవసరం ఉంది. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే కాదు. సువార్త ఏంటంటే నువ్వు ఈ పేదరికంలో బ్రతకాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. దట్ ఈస్ సువార్త. కన్ను లేనానికి సువార్త ఏంటి? నీ కన్ను వచ్చేస్తుంది, బాగా చూస్తావు అనేది సువార్త. అర్థమవుతుందా? సో బీదలకు సువార్తను ప్రకటించడం యేసు ప్రభు చెప్తున్న మాట. హల్లెలూయా.
అదే విధంగా ఇంకొక మాట చూడండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనం. దిస్ ఇస్ కాల్డ్ గ్రేట్ కమిషన్. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను యేసు ప్రకటించండి. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మనము అందరికీ సువార్తను ప్రకటించాలి. ప్రకటించడం అంటే బోధించడం కాదు. ప్రకటించడం అంటే ప్రీచింగ్, అవుట్డోర్ అందరికీ ప్రకటించాలి. హల్లెలూయా. అయితే సాతానుకు ఇష్టం లేదు ఈ మాట. ఎందుకంటే సాతానుకు గాస్పెల్ ప్రీచ్ చేయడం ఇష్టం లేదు. అందుకే రీసెంట్ గా కర్ణాటకలో ఏం చేశారంటే దే ఆర్ ట్రైయింగ్ టు గెట్ యాంటీ కన్వర్షన్ బిల్. యేసు ప్రభును ప్రీచ్ చేయకూడదు, బయట ప్రీచ్ చేయకూడదు, ఎవరు కూడా కన్వర్ట్ కాకూడదు, యేసు ప్రభును నమ్ముకోకూడదు. సేటన్ ఈస్ వెరీ మచ్ డిస్టర్బ్డ్ ఈ కాలంలో. హల్లెలూయా. సో కానీ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు వాళ్ళు అదేదో బిల్ చేస్తారంటే గమ్మున కూర్చొని ఉండాలా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? యేసు ప్రభు ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. హల్లెలూయా. అంతం లోపల, ఈ ఎండ్ వచ్చే లోపల సువార్త కంప్లీట్ గా ప్రీచ్ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు చేసినా చేయకపోయినా సంబడి ఈస్ గోయింగ్ టు డు దట్. ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. హల్లెలూయా. కాబట్టి మనము వీఆర్ కాల్డ్ టు ప్రీచ్ గాడ్స్ వర్డ్. హల్లెలూయా. వీఆర్ కాల్డ్, ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. ఫెలోషిప్ అనేది మీరు అనుకుంటున్నారు మనం ఊరికే వచ్చిపోతుంటాం సండే. కాదు. యు ఆర్ బీయింగ్ ఎక్విప్డ్ టు గో అండ్ ప్రీచ్ ది వర్డ్. రైట్ వర్డ్ బోధించాలి. ఇంతకాలం ఏం చెప్పినామో తెలియదు, కానీ గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నువ్వు ఎప్పుడైతే బోధిస్తావో నీ పక్కన ఉన్న వాడికి విడుదల వచ్చేస్తుంది. నువ్వు వెన్ యూ టెల్ ది గాస్పెల్ అబౌట్ జీసస్ క్రైస్ట్, రోగులు స్వస్థ పొందుతారు. హల్లెలూయా. వెన్ యూ టెల్ గాస్పెల్ అబౌట్ జీసస్ క్రైస్ట్, పేదరికంలో ఉన్నాడు ధనవంతుడైతే. హల్లెలూయా. ఇట్ హ్యాపెన్స్. దట్స్ ది ట్రూత్. ఆమేన్. మిరకల్, yes, miracles will happen. Miracles are bound to happen if you preach the right word of God. దేవుని వాక్యం నువ్వు సరిగా ఖచ్చితంగా నువ్వు బోధిస్తే that is what is going to happen. Because దేవుని వాక్యం గురించి ఏం చెప్తాడు యేసు ప్రభు? అది ఒక సీడ్. ఇట్స్ ఎ సీడ్. వాక్యం అనేది ఒక విత్తనం. అది విత్తనం అనేది నాటబడిందంటే పెద్ద వృక్షం అయిపోతుంది. హల్లెలూయా. అది నాటబడకూడదని సైతాను కాసుకొని ఉంటాడు. వాడు అందుకే వాక్యం విత్తబడుతూనే నీకు అర్థం కాలేదనే పరిస్థితిలో ఉండగానే వాడు ఏం చేస్తాడంటే హీ కమ్స్ లైక్ ఎ ఫౌల్ ఆఫ్ ది ఎయిర్. ఆకాశ పక్షిలాగా వచ్చి హీ కమ్స్ ఇమ్మీడియట్లీ అండ్ హీ టేక్స్ దట్ వర్డ్. వాక్యాన్ని ఎత్తుకపోతాడు. ఎందుకు? హీఈస్ అఫ్రైడ్. నువ్వు ఆ వాక్యంతో నువ్వు ఎక్కువసేపు ఉన్నావు అంటే యు విల్ బికమ్ ఇండెస్ట్రక్టబుల్. నిన్ను వాడు ఏమి చేయలేడు. హల్లెలూయా. సో వాడు హీఈస్ వెరీ మచ్ వెయిటింగ్ అన్నమాట. ఎవరైనా బైబిల్ చదువుతుంటే వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటారు. వీళ్ళకి అర్థం కాకూడదు, వీళ్ళు చదువుతున్న వాక్యం వీళ్ళకు అర్థం కాకముందే దీన్ని ఎత్తుకపోవాలి. అందుకే డిస్ట్రాక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి. వాక్యం చదువుతున్నప్పుడు యు ఫైండ్ సమ్ డిస్ట్రాక్షన్స్ వస్తాయి. బట్ ఇఫ్ యు ఓవర్కమ్ దెమ్, nothing is going to happen. Hallelujah. You'll live a victorious life. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. Hallelujah. This is the ministry of Jesus Christ. Jesus went about all Galilee, teaching in their synagogues and preaching the kingdom of God. Amen. And healing all manner of sicknesses. బాగా గమనించండి. There are 3 things. ఒకటి బోధించుట, ఒకటి ప్రకటించుట, స్వస్థపరచుట. హల్లెలూయా. బోధించుట, అందరూ చెప్పండి. బోధించుట, ప్రకటించుట, స్వస్థపరచుట. ఎవరికి బోధిస్తున్నాడు? సినగోగ్ అంటే అక్కడ ఉన్నటువంటి యూదులు, భక్తి కలిగినటువంటి యూదులు అందరూ రోజు ఉదయకాలము సాయంత్రము వాళ్ళంతా ప్రార్థనలకు అటెండ్ అవుతారు. అక్కడ ఆల్రెడీ దేవుడు అంటే ఇంట్రెస్ట్ ఉండి, ఆల్రెడీ దేవుడిని వెతుకుతూ, ఆల్రెడీ దేవునితో సంబంధం ఉన్నటువంటి వాళ్లకు యేసు ప్రభు బోధిస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. వాళ్ళు కొత్త వ్యక్తులు కాదు, దేవునికి కొత్త వ్యక్తులు కాదు. కానీ యేసు ప్రభు బయటికి వెళ్ళి గలిలయ ప్రాంతాలలో బయటికి వెళ్ళినప్పుడు ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభువును, దేవుడి గురించి అస్సలు ఎరగనటువంటి వాళ్లకు ప్రకటిస్తాం. అర్థమైందా? ప్రీచింగ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ టెల్ వాట్ టు డూ. ఏం చేయాలా? ప్రీచింగ్ అంటే ఏం చేయాలి. ఆమేన్. ఇప్పుడు ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ పెడతారు. యేసు ప్రభు నమ్ముకో. దట్ ఈస్ నమ్ముకో. ఎట్లా నమ్ముకోవాలా అంటే అది బోధించడం, టీచింగ్.
మన దగ్గరకు వచ్చినారనుకో, మనం వాళ్ళకు బోధిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు మినిస్ట్రీలో ప్రీచింగ్ ఉంది, టీచింగ్ ఉంది, హీలింగ్. హల్లెలూయా. దిస్ త్రీ థింగ్స్ వర్ దేర్. ఆమేన్. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అపోస్తల కార్యంలో చూడండి 14వ అధ్యాయంలో అయితే 35వ వచనం. అయితే పౌలును బర్నబాయు అంతియోకయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభు వాక్యము బోధించుచు ప్రకటించుచు ఉండిరి. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ యొక్క అపోస్తలులు ఏం చేస్తున్నారు? ప్రభు వాక్యాన్ని బోధించుచు ప్రకటించచ్చు. ఇదే బైబిల్ను తీసుకొని నువ్వు బోధించవచ్చు, ఇదే బైబిల్ను తీసుకొని నువ్వు ప్రకటించవచ్చు. యేసు ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళకు నువ్వు ప్రకటిస్తావు, యేసు ప్రభువుని ఎరిగి సంఘానికి వస్తున్న వాళ్ళకు నువ్వు బోధిస్తావు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంది బోధ, అర్థమైందా? ఇది ప్రకటించడం కాదు. అదే ఎప్పుడైనా విలేజ్ సైడ్ వెళ్ళినప్పుడు అసలు కొత్తగా ఎవరు యేసు ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళ మధ్యలో పోయినప్పుడు వి ప్రీచ్, ప్రకటిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యములలో మనం చూసిన మాట ఏంటంటే అపోస్తలులు వాళ్ళు కూడా బోధిస్తూ, పౌలు బర్నబా ప్రభు వాక్యాన్ని బోధించుచు ప్రకటించుచు నుండి. హల్లెలూయా. పక్కన తిరిగి చెప్పండి, బోధించు ప్రకటించు. బోధించు ప్రకటించు, బోధించు ప్రకటించు, బోధించు ప్రకటించు. హల్లెలూయా. అపోస్తల కార్యములు చూడండి 14వ అధ్యాయంకి రండి. 14వ అధ్యాయం 6వ వచనం నుంచి. వారు ఆ సంగతి తెలుసుకొని లుకయాలోని పట్టణంలకు లుస్త్రాకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. అపోస్తలులు చెల్లాచెదరైపోయినారు, అయినా వీళ్ళు ఎక్కడ పోయినారో అక్కడ సువార్తను ప్రకటిస్తున్నారు. అర్థమైందా? వీళ్ళు పోయింది అమ్మ భయపడుకుంటాం ఇంకా మేము సువార్త ప్రకటించకూడదు అనుకోవటంలా, వాళ్ళు సువార్తను ప్రకటిస్తున్నారు. నెక్స్ట్. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడును నడవలేక కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. 9వ వచనం గమనించండి. అతడు పౌలు మాటలాడుట వినెను. హల్లెలూయా. పౌలు మాట్లాడుతున్నాడు, ఆయన బోధిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. ఏం జరుగుతుందో ఆ రోజు ఈ కాళ్ళు సరిగా లేని వ్యక్తి వింటూ ఉన్నాడు. హల్లెలూయా. వింటూ ఉన్నాడు. సడన్ గా పౌలు చూసిండు అతన్ని. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు విశ్వాసం ఈయనలో కలిగింది. నా మాటలు వింటున్నాడు, నా మాటలకు తగ్గట్టుగా తన హృదయాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాడు. హీఈస్ నౌ రెడీ ఫర్ ఎ మిరకల్ అని చెప్పి రైజ్ అప్ అని చెప్పిండు. హల్లెలూయా. వెంటనే అతను స్వస్థత పొందింది. దట్ మీన్స్ ప్రీచింగ్ ది గాస్పెల్ ఆర్ టీచింగ్ ది గాస్పెల్ విల్ ఇంక్రీజ్ ది ఫెయిత్ ఆఫ్ పీపుల్. హల్లెలూయా. ఎవరెవరైతే ఆ యొక్క సువార్తను వింటారో వారి యొక్క విశ్వాసము పెరుగుతుంది. హల్లెలూయా. ఈ రోజు మీరు ఫెలోషిప్ కి వచ్చుతున్నారు, మీరు ఈ మాటలు వింటున్నారు, యువర్ ఫెయిత్ విల్ గ్రో. హల్లెలూయా. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 10:17 అందరికి తెలిసిన మాటే. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. ఇంగ్లీష్ లో బై ది వర్డ్ ఆఫ్ గాడ్ అంటారు. అందుకే నేను క్రీస్తును గురించిన మాట. ఐ వాంట్ టు గివ్ యూ ఏ సీక్రెట్. మామూలుగా ఒక సీక్రెట్ మీకు బయలుపరుస్తాను. అన్నకి హీబ్రూ వర్డ్స్, ఈ గ్రీక్ వర్డ్స్ ఎక్కడ తీసుకుంటారు? నెక్స్ట్ స్లైడ్. దిస్ ఇస్ బైబిల్ హబ్ అని ఒకటి ఉంటుంది. బైబిల్ హబ్ అని ఎనీబడి కెన్ గో టు దిస్ ఇంటర్నెట్ లో, ఈ సైట్ లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ నీకు కావాలంటే గ్రీక్ పదాలు ఉంటాయి అండ్ హీబ్రూ కూడా ఉంటుంది. ఈ వర్డ్ ఎవరైనా చదవగలరా? సో ఫెయిత్ రెడ్ లో ఉంది చూడండి. ఫెయిత్. సో ఫెయిత్ ఫ్రమ్ హియరింగ్. ఫెయిత్ బ్రాకెట్స్ లో ఈస్ ఫ్రమ్ హియరింగ్ అండ్ హియరింగ్ త్రూ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. వర్డ్ ఆఫ్ క్రైస్ట్. ఈ పైన బ్లూ ఉంది, క్రిస్టావ్. బైబిల్ అక్కడ దట్స్ గ్రీక్ వర్డ్ ఇస్ క్రిస్టావ్. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. ఫెయిత్ ఈస్ ఫ్రమ్ హియరింగ్ అండ్ హియరింగ్ త్రూ ది వర్డ్ ఆఫ్ క్రైస్ట్. వాక్యంలో ఏది పడితే అది వింటే నీకు విశ్వాసం రాదు. యేసు ఏ వాక్యం అయితే యేసు క్రీస్తును హెచ్చించే వాక్యం ఏదైతే ఉందో అది మాత్రమే విశ్వాసం తీసుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు గొప్ప యుద్ధం జరిగింది. గొల్యాతుకు దావీదుకు మధ్య యుద్ధం జరిగింది, అయిపోయింది అన్నారు అనుకుందాం. విశ్వాసం వస్తుందా? రాదు. దాంట్లో యేసుక్రీస్తు ఉన్నాడా ఎక్కడైనా అది తీసుకొని రావాలి.
బైబిల్లో ప్రతి అంశంలో ప్రతి చోట యేసుక్రీస్తు ఉన్నాడు. నువ్వు ఏ వాక్యం చదివినా, ఏ వాక్యం చూసినా దాంట్లో పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తును గ్లింప్సెస్ కనిపిస్తుంటాయి. దాన్ని యూ నీడ్ టు హైలైట్. అప్పుడే నీకు ఎదుటివాడు వినేవాడికి విశ్వాసం అనేది కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఫెయిత్ కమ్స్ బై హియరింగ్, అండ్ హియరింగ్ బై ది వర్డ్ ఆఫ్ క్రైస్ట్, హియరింగ్ త్రూ ది వర్డ్ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆమేన్. దేవుని వాక్యం గురించి ఏమని చెప్తున్నాడంటే, నీ శరీరంలో మనుషులందరూ మన శరీరాన్ని చూస్తారు. మన శరీరంలో ఆత్మ ఎక్కడుంది, ప్రాణం ఎక్కడుంది, శరీరం ఎక్కడుంది ఎవరికి తెలీదు. కానీ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, నీ ప్రాణానికి, ఆత్మకు, నీ శరీరానికి మధ్యలో దూరుకొని పోతుంది. హల్లెలూయా. యు అండర్స్టాండ్ దట్? రెండవది, నీ కీళ్లకు మూలుగులకు మధ్యలోకి వెళ్తుంది. వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ గో టు ప్లేసెస్ వేర్ నో సర్జన్స్ నైఫ్ కెన్ ఎంటర్. ఒక డాక్టర్ చెప్పొచ్చు, ఏమని చెప్తాడు, అమ్మ దీన్ని ఆపరేషన్ చేసినా ఉపయోగం లేదు, అమ్మ ఇది ఏం చేసినా ఇది పనికిరాదు, అమ్మ ఇది ఉపయోగం లేదు. ఐ టెల్ యూ ది ట్రూత్, దేవుని వాక్యం అటువంటి వాటిని స్వస్థపరచడంలో స్పెషలిస్ట్. హల్లెలూయా. ఏదైతే లోకంలో ఇంపాసిబుల్ అని చెప్తారో దాన్ని పాసిబుల్ చేయడమే దేవుని యొక్క వాక్యం. ఎవరు కెన్ యు సీ ఎదుటి మనిషిలో ఆత్మ ఎక్కడుంది? ఇప్పుడు హానోక్లో ఆత్మ ఎక్కడుంది, హానోక్లో ప్రాణం ఎక్కడుంది? శరీరం కనిపిస్తుంది, ఇంకా 2 ఎంటిటీస్ ఉన్నాయి, కనిపిస్తాయా? కనిపించవు. బట్ బైబిల్ సేస్ ది వర్డ్ ఆఫ్ గాడ్ క్యాన్ సీ అండ్ ఎంటర్ దోస్ ప్లేసెస్. హల్లెలూయా. దేవుని వాక్యము చూడడం మట్టుకే కాదంట, దేవుని వాక్యము సమస్తం లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వర్స్ ఉంటుంది, 13th వర్స్. మీరు తర్వాత ఇంట్లో వెళ్ళి చూడండి. వర్డ్ ఆఫ్ గాడ్ రీడ్స్ యువర్ లైఫ్. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుని వాక్యం గమనిస్తుంటాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని చూస్తుంటాడు, ప్రతి ఒక్కరిని గమనిస్తుంటాడు, ప్రతి ఒక్కరిని, అంటే నీ ప్రతి యాక్టివిటీ దేవుని వాక్యానికి తెలుస్తుంది. అనే నేను బైబిల్ చదవలేదు, నువ్వు బైబిల్ చదివినా చదవకపోయినా దేవుని వాక్యం అంటే నీ బైబిల్లో ఉండేదే కాదు. దేవుని వాక్యము సజీవంగా మన మధ్య ఉన్నాడు. హల్లెలూయా. హి ఈస్ జీసస్. జీసస్ ఈస్ వాచింగ్ ఓవర్ యు ఆల్ ది టైం. హల్లెలూయా. సో ఎవరు నిన్ను చూసినా, ఎవరు నిన్ను చూడకపోయినా దేవుని వాక్యం నిన్ను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటుంది. హల్లెలూయా. సో వాక్యం వినేదాన్ని బట్టి మనలో విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1:3 చదవండి. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే, ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. ఈ తెస్సలోనికైల సంఘంలో ఏం జరిగిందంట, వారం వారం కూడుకోవటం లేదేమో, వాళ్ళు ఎక్కువ వింటున్నారు వాక్యం. ఆమేన్. వాళ్ళు ఎక్కువగా వాక్యం వింటున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే, ఏం జరుగుతుంది? విశ్వాసము బహుగా అభివృద్ధి. ఆమేన్. అందరు చెప్పండి, బహుగా అభివృద్ధి. ఇంగ్లీష్ లో ఏముంటుందంటే, యువర్ ఫెయిత్ గ్రోయెత్ ఎక్సీడింగ్లీ. ఆమేన్. మనందరి విశ్వాసం పెరగాల. కానీ వీళ్ళ గురించి చెప్పిన మాట ఏంటంటే, their faith grew exceedingly. Even your faith has to grow exceedingly. నీ విశ్వాసం కూడా విపరీతంగా పెరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. లిసన్ మోర్ అండ్ మోర్ టు ది మెసేజెస్. ఒకసారి విని పక్క పడేస్తాం. కాదు, ఒకసారి వింటే ఏమి రాదు, ఒకసారి వింటే ఏం రాదు. బ్రదర్ మనోహర్ వాజ్ సెండింగ్ ఫ్యూ మెసేజెస్, నా పాత మెసేజెస్ కొన్ని షార్ట్ కట్ చేసి పంపిస్తున్నాను. చూస్తే ఒక 1/2 hour పడుతుంది ఆ టైమింగ్ అంతా చూస్తే. 1/2 hour I just waited. అన్ని మెసేజెస్ వింటూ ఉన్నా. I was really blessed. Honestly, before God I am telling, I was lifted up in my spirit. Hallelujah. నేనే బోధించిన, నేనే చెప్పినా, కానీ ఇవి నేను చెప్పినా నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఈ పాయింట్ చెప్పినానా, బట్ ఆ పాయింట్ నన్ను లిఫ్ట్ చేస్తుంది. హల్లెలూయా. వర్డ్ ఆఫ్ గాడ్ లిఫ్ట్స్ యు అప్. రైట్ వర్డ్. అందుకే చూస్ రైట్ వర్డ్. రైట్ వర్డ్, సరైనటువంటి వాక్యాన్ని ఎన్నుకోండి. ఏది పడుతుంది వినకండి, ఏది పడుతుంది వినకండి. హల్లెలూయా. యువర్ ఫెయిత్ హ్యాస్ టు గ్రో ఎక్సీడింగ్లీ. నీ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందాల్సింది. హల్లెలూయా.
2 పేతురు 3:18. మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. కృపయందును జ్ఞానమందును. నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతుంటే నీకు కృప జ్ఞానము రెండు కూడా నువ్వు పెరుగుతాయి అన్నమాట. హల్లెలూయా. కృప జ్ఞానం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యందలి కృప, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యందలి జ్ఞానం. యేసుక్రీస్తును గురించిన జ్ఞానం నీలో పెరిగితేనే నీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగేది. చాలాసార్లు అనుకుంటున్నాం, నేను చాలా ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, నేను ఫాస్టింగ్ ప్రేయర్లు చేస్తున్నాను, నాకు ఇంకా ఎందుకో కావటం లేదు. నువ్వు కృపలో పెరగాలి, నువ్వు దేవుని యొక్క జ్ఞానంలో పెరగాలి. యు నీడ్ టు గ్రో ఇన్ గ్రేస్ అండ్ ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తును గురించిన కృప, యేసు క్రీస్తులో ఉన్నటువంటి ఆయన జ్ఞానంలో నువ్వు పెరగాలి. హల్లెలూయా. హోషియా 4:6 చూడండి. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు. అవును, బాగా గమనించండి. నా జనులను ఎవరి గురించి దేవుడు చెప్తున్నాడంటే, దేవుని ప్రజలు, దేవుని నమ్ముకున్న ప్రజలు. నువ్వు నమ్ముకున్నంత మాత్రాన సరిపోదు. నేను యేసుప్రభువుని అంగీకరించినావా? కానీ నశించిపోతుంటావు. ఎందుకంటే జ్ఞానము లేక. నా జనులు జ్ఞానము లేక నశించుతున్నారు. మై పీపుల్ ఆర్ డెస్ట్రాయిడ్ ఫర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. డెస్ట్రక్షన్ అనే పదం ఏం తెలుసా మీనింగ్? ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరిగింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ డెస్ట్రక్షన్. దాన్ని రిపేర్ చేయలేం, దాన్ని మళ్ళీ కట్టలేం. అయితే దేవుని ప్రజలంట ఎందుకు డెస్ట్రాయ్ అయిపోతున్నారు, ఎందుకు నాశనం అయిపోతున్నారు? రీజన్ ఈస్ నాలెడ్జ్ లేదు. ఏం నాలెడ్జ్ లేదు? ఇంతకుముందు చదివినాం కదా, గ్రో ఇన్ ది గ్రేస్ అండ్ ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యందలి కృపలో, యేసుక్రీస్తును గురించిన జ్ఞానంలో నువ్వు ఎదగాలి. నువ్వు ఎదగటం లేదనుకో దేవుని గురించిన జ్ఞానంలో, ఏదో రోజు నశించిపోయే పరిస్థితి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా జనులు జ్ఞానం లేని వారై నశించిపోతున్నారు. ఏ జ్ఞానం లేదు? మొదటి జ్ఞానం ఏంటంటే దేవుని గురించిన ప్రాపర్ జ్ఞానం లేదు. దేవుని గురించి చాలా నెగటివ్ థాట్స్ ఉంటాయి జనాలకు. రెండవది, వాళ్ళని గురించిన జ్ఞానం కూడా వాళ్ళకు లేదు. నేనేమై ఉన్నాను, దేవుని నమ్ముకున్నాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, అది కూడా జ్ఞానం లేదు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:15 చూడండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అంటే యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తుని గురించి ఆయన అదృశ్య దేవుడు. దేవుడు కనిపిస్తాడా? కనిపించడు. అందుకే అదృశ్య దేవుడు. దేవుడు ఎవరు కనిపించడు. కానీ యేసు ప్రభు వచ్చిండు ఈ లోకానికి. హల్లెలూయా. యేసు ప్రభుని చూసినారా? మనుషులు చూస్తున్నారు. యేసు ప్రభు ఎట్లా ఏం చేసిన అనేది ఉందా? బైబిల్లో రాయబడి ఉంది. ఆ యేసు ప్రభు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇంగ్లీష్ లో వాడిన పదం, he is the image of the invisible God. God is invisible, but Jesus was visible. Amen. Jesus was visible. ఇక్కడ వాడిన పదం ఇమేజ్ అన్నారు. ఇక్కడ గ్రీక్ లో వాడిన పదం ఐకాన్. బైబిల్ హబ్ లో మీరు వెళ్ళి చూస్తే ఐకాన్, IKON, ఐకాన్. ఐకాన్ అనేది గుర్తు. ఇప్పుడు కంప్యూటర్ ఉంది, మన కంప్యూటర్ లో స్క్రీన్ పైన గూగుల్ ఒక షార్ట్ కట్స్ ఉంటాయి, అవి ఐకాన్స్. అవి యాక్చువల్ సాఫ్ట్వేర్ కాదు. యాక్చువల్ సాఫ్ట్వేర్ ఎక్కడో C డ్రైవ్ లో ఉంటుంది. కానీ ఆ ఐకాన్ క్లిక్ చేస్తే లోపల ఎక్కడో సాఫ్ట్వేర్ ఇట్ స్టార్ట్స్ రన్నింగ్. హల్లెలూయా. అంటే ఏమర్థం అంటే, ఇది అదృశ్యమైన ఈ గూగుల్ ఐకాన్ అదృశ్యమైనటువంటి గూగుల్ సాఫ్ట్వేర్ యొక్క స్వరూపమైంటుంది. హల్లెలూయా. అర్థమైందా? దిస్ గూగుల్ ఐకాన్ ఈస్ ది ఇమేజ్ ఆఫ్ invisible software which is in C drive. If you click that icon, this C drive lo already super, it comes into action. In the same way, if you want to know who God is, click on Jesus. Yes Prabhu click cheyandi. Yes Prabhu ettuntado chudandi. Bible lo rayabadindi Yes Prabhu gurinchi. Hallelujah. Enduku ee maata cheptunna ante, there is a serious issue. There many people are preaching, దేవుడే రోగాలు పెడుతున్నాడు. టుడే లెట్ ఇట్ బి an end for this thing. యేసు ప్రభు ఎవరికైనా రోగం పెట్టిండా? ఒక్కరికైనా? యేసు ప్రభు పుట్టినది మొదలుకొని ఆయన శిలువ మీదకి పోయినంత వరకు ఎవరికైనా రోగం పెట్టిండా? ఆయన కొరడాతో కొట్టిన వాళ్ళ మీద యేసు ప్రభు
రోగం పెట్టిండా? యేసు ప్రభు ఎవరో తెలియదని బొంకిన పేతురు మీద రోగాలు పెట్టిండా? ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదాకు ఇదో ఈ వైరస్, కరోనా వైరస్ తీసుకో అన్నాడా? లేదు. మరి ఈ రోజు ఎందుకు కరోనా వైరస్ దేవుడు పంపించిండు అంటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు బైబిల్లో, ఐ ఛాలెంజ్ ఎనీబడి లిసనింగ్ టు దిస్ మెసేజ్, దేవుడు యేసు ప్రభు ఎక్కడైనా రోగం పంపించినాడు అంటే నేను ఐ విల్ యాక్సెప్ట్ ఎ డిఫీట్. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? యేసు ప్రభు హీఈస్ ది ఐకాన్ ఆఫ్ ది ఇన్విజిబుల్ గాడ్, అదృశ్యమైనటువంటి దేవుని యొక్క స్వరూపం. ఆయన ఎప్పుడైనా రోగం ఇచ్చిండా? రోగమే లేదు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో 38వ వచనంలో యేసు ప్రభు గురించి బ్యూటిఫుల్ గా రాయబడింది, చూడండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిననున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. దేవుడు ఆయనకు తోడయుండెను కనుక ఆయన మేలు చేయొచ్చు. అందరు చెప్పండి, మేలు చేయొచ్చు, మేలు చేయొచ్చు. యేసు ప్రభు ఏం చేసిండంటే అందరికి మేలు చేసిండు. హల్లెలూయా. హీ వాస్ డూయింగ్ గుడ్. బైబిల్ ఏం చెప్తుంది ఇంగ్లీష్ లో? హీ వెంట్ అబౌట్ డూయింగ్ గుడ్ అండ్ హీలింగ్ ఆల్ హూ వర్ అప్రెస్డ్ బై ది డెవిల్, ఫర్ గాడ్ వాస్ విత్ హిమ్. హీలింగ్, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరిచిండు. స్వస్థత ఎవరికి కావాలా? రోగులు కదా. స్వస్థత ఎవరికి కావాలా? రోగులకు కావాలా? సెటిల్డా ఈ మ్యాటర్? స్వస్థత ఎవరికి కావాలా? రోగులకు కావాలా? రోగులకు కావాలి. ఆమేన్. అయితే ఇక్కడ ఏమని రాయబడిండు? రోగులను స్వస్థపరిచని రాయలే, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరిచిండు. హల్లెలూయా. దట్ మీన్స్ నీ రోగాలంటే ఎక్కడి నుంచి వచ్చినాయి? అపవాది పీడిస్తున్నాడు అని అర్థం. అంటే నీకు ఒక చిన్న కాలు నొప్పి వచ్చింది, రికగ్నైజ్ దట్ ఇది అపవాది తీసుకొచ్చిండు. హల్లెలూయా. చిన్న కాలు నొప్పి నువ్వు నెగ్లెక్ట్ చేసావు అనుకో, ఆ చిన్న కాలు నొప్పి క్యాన్సర్ కూడా చేస్తాడు. యూ షుడ్ రికగ్నైజ్ దట్ సిక్నెస్ ఈస్ ఫ్రమ్ డెవిల్. ఈ సైతాన్ గాడే వీడు తీసుకొస్తున్నాడు. డోంట్ అలౌ సిక్నెస్ ఇన్ యువర్ బాడీ. కొందరు లైఫ్ లాంగ్ డిసీజెస్ అని పెట్టింటారు, దాంట్లో క్రానిక్ డిసీజెస్. ఈ షుగరు, బీపీ, ఇవన్నీ బైబిల్ ఇట్లా పుస్తకాల్లో రాస్తారు కదా, మా పుస్తకాల్లో మెడికల్ బుక్స్ లో రాస్తుంటారు. ట్రూత్ ఏంటంటే అది ట్రూత్ కాదు, అది సత్యం కాదు. సత్యం ఏంటి? సైతాన్ తీసుకొచ్చిండు. యేసు సత్యం ఏంటి? యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. దేవుడు ఆయనకు తోడై ఉండను కనుక ఆయన మేలు చేయొచ్చు. అపవాది చేత పీడింపబడుచున్న వారిని అందరినీ స్వస్థపరిచిండు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ ఈస్ ది సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫరెవర్. హల్లెలూయా. అంటే ఏమర్థము? ఆ రోజు ఆయన మంచి చేసిన దేవుడు ఈ రోజు కూడా మంచి చేస్తాడు. ఆ రోజు అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరిచిన యేసు ఈ రోజు అదే పని చేస్తుంటాడు. హల్లెలూయా. హి ఇస్ ది సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫరెవర్. జీసస్ ఇస్ ది సేమ్. హల్లెలూయా. హి ఇస్ ఎ గుడ్ గాడ్. అందరూ చెప్పండి, హి ఇస్ ఎ గుడ్ గాడ్. హి ఇస్ ఎ హీలింగ్ గాడ్. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఒకసారి ఒక ఆమె పాపం ఇంకొక బాధ ఏంటంటే, చాలా మంది ఏమనుకుంటారంటే నేను తప్పు చేసినాను, దేవుడు నన్ను క్షమిస్తాడో క్షమించాడో. ఇది చాలా పెద్ద తప్పు చేసినాను కదా, ఇంకా దేవుడు నన్ను క్షమిస్తాడో క్షమించాడు. ఒక ఆమె రెడ్ హ్యాండెడ్ గా వ్యభిచారం చేస్తూ పట్టబడిందంట. ఆమెను తీసుకొచ్చి రోడ్డు మీద వేసేస్తున్నారు, యేసు పడేస్తున్నారు. యేసు ప్రభు ఏమన్నాడు వాళ్ళతో? మీలో పాపం లేనోడు మొదట రాయేయండి ఆమె మీదకి. ఎవరు ఏమి వేయలే. యేసు ప్రభు కూర్చొని రాసుకుంటున్నాడు. సడన్ ఆమె దగ్గర చూసిండు ఆమె. ఏమ్మా నిన్నెవరు ఏమనలేదా? ఎవరు ఏమనలేదు. నేను నిన్నేమనను, నువ్వు వెళ్ళు, సిన్ నో మోర్. నేదర్ డూ ఐ కండెమ్ యూ, సిన్ నో మోర్. నేను నీ మీద నేరారోపణ చేయను, నేను నీకు శిక్ష వేయను. ఆమేన్. నేను నీకే శిక్ష వేయను. నాకు శిక్ష వేసే అర్హత ఉంది, నాకు శిక్ష వేసే నాకు కెపాసిటీ ఉంది. అండ్ శిక్ష వేయడానికి అర్హత ఉన్న ఏకైక వ్యక్తిని నేనే, కానీ నేను నీకు శిక్ష వేయను. హల్లెలూయా. గో అండ్ సిన్ నో మోర్. ఎందుకంటే నీ శిక్ష నేను వేసుకోబోతున్నా నా మీద. హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ ఇస్ ది సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫరెవర్. ఈ రోజు కూడా ఆయన క్షమించే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇప్పుడు ఎప్పుడు?
ఇప్పుడు అందరు చెప్పండి, ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించి ఉంటున్నావా, నీకు శిక్ష లేదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించకపోతే నువ్వు పుట్టినప్పటి నుంచి చేసిన పాపాలన్నీ లెక్క ఉంటుంది, శిక్ష ఉంటుంది. కానీ నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించి ఉంటే, నువ్వు యేసుక్రీస్తుని జీవితంలో ఉంటే నీకు ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకు తమను గురించిన డౌట్స్ కూడా చాలా ఉంటాయి. నాలెడ్జ్ గురించి చెప్తున్నా. దేవుని గురించిన నాలెడ్జ్ లేక తప్పులు చేస్తుంటారు. ఆమేన్. ఇప్పుడు మనిషిని గురించిన నాలెడ్జ్ కొందరు ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన చేయండి అమ్మా అంటే, ఒకసారి నేను స్త్రీల కూడికకు పిలిచినారు చోట. ప్రార్థన చేయండి అంటే అందుకుంది, మైక్ వదలటం లేదు. దాంట్లో ఏం చేస్తుంది, ప్రభా నేను మంటి పురుగును ప్రభా, నేను ఇంకా ఇది ఇంకా నేను పామును, ఇంకా ఏమేమి ఆమె ఇష్టం అన్ని. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది తగ్గింపు స్వభావం అనుకుంటారు. తగ్గింపు స్వభావం కాదు. యాక్చువల్లీ ఆమె ఏం చేస్తుందంటే 22వ కీర్తన 6వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఏముంటుంది, ఆయన డేవిడ్ వాజ్ ఎ ప్రాఫెట్. దావీదు ఆ వేదనను తట్టుకోలేక దేవుని దగ్గర తగ్గింపుతో రాస్తున్నాడు. దావీదు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దావీదు రక్షింపబడిన వ్యక్తి కాదు. యేసు ప్రభు వచ్చిన తర్వాతనే రక్షణ వచ్చింది. యేసు ప్రభు వచ్చి శిలువ మీదకి వెళ్ళి మన కోసం రక్తం చిందించిన తర్వాతనే రక్షణ వచ్చింది. అంతకు ముందు వరకు ఉన్న వాళ్ళందరూ, అంతకుముందు చనిపోయిన వాళ్ళందరూ కూడా రక్షింపబడిన వాళ్ళు కాదు. ఆమేన్, అది గుర్తుపెట్టుకోవాలి. సో దావీదు ఇంకా రక్షణకు దూరంగా ఉన్న వ్యక్తి. ఆయన ఏమంటున్నాడు అంటే, నేను పురుగుని ప్రభా తగ్గించుకుంటున్నా. ఆమేన్. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఇంగ్లీష్ లో he become the sons of God. దేవుని కుమారులవుటకు అధికారం ఇచ్చుడు. దేవుడు అధికారం ఇచ్చుడు దేనికి? పిల్లలు అవటానికి. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరిస్తే నువ్వు దేవునికి కుమారుడు అవుతావు. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించి దేవుని కుమారుడు అయిపోయి ఇప్పుడు నేను పురుగునన్నావు అనుకో, అప్పుడు నీ తండ్రి ఎవరు? పురుగులకు తండ్రి అవుతాడు ఆయన. అర్థమవుతుందా? సో నెవర్ యూజ్ దోస్ టర్మ్స్. నిన్ను దేవుడు తన స్థితికి తీసుకపోతే నువ్వు నీ స్థితి కూడా కాదు, పురుగు స్థితికి తీసుకుపోతున్నావు ఆయన. కాబట్టి అటువంటి ప్రార్థనలు చేయకూడదు. అందరం కూడా ఎంత ప్రార్థన పర్రాల భలే వాడిందా మాట, బైబిల్ ఎక్కడి నుంచో తీసి వాడింది ఈమె. ఎక్కడి నుంచి తీసి వాడితే ఏమొస్తుంది? నీ స్థితి ఏంది? యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు నీ స్థితి ఏంటనే తెలుసుకో. నేను దేవుని కుమారుణ్ణి, చెప్పండి నాతో పాటు, నేను దేవుని, నేను పురుగును కాదు. హల్లెలూయా. అందుకే పురుగును, కుక్కను, పిల్లిని ఇవేం పట్టించుకోదు. హల్లెలూయా. పొరపాటున పురుగని పాము కూడా, అది పురుగు పాకుతుంది, పాము కూడా పాకుతుంది, పాము సైతాన్. ఆమేన్. అందుకే దేవుడు కొందరు అన్నాడు సర్ప సంతానమా అని. ఎవరు అన్నాడు? రిలీజియస్ ఫోక్స్, మతానుసారంగా జీవించేటువంటి పరిశైలను వాళ్ళను యేసు ప్రభువు అన్నాడు సర్ప సంతానమా. పురుగు అంటే లాస్ట్ సర్పం అయిపోతుంది లాస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. సో వి ఆర్ సన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మనం దేవుని కుమారులు. అందుకే గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, నేను పాపిని ప్రభాని కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకు? నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించక ముందు నువ్వు పాపివి. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత నువ్వు దేవుని నీతి వైతున్నావు. హల్లెలూయా. ఏం చేస్తున్నావు? నువ్వేం చేయలేదు. నీ క్రియలను బట్టి కాదు, నీ నీతి క్రియలు, నువ్వు మంచి పనులు చేసిన దాన్ని బట్టి కాదు, యేసుక్రీస్తు శిలువలో కార్చిన రక్తాన్ని బట్టి. ఆమేన్. నువ్వు ఆయనను అంగీకరించినప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా యూ బికేమ్ గాడ్స్ రైచియస్నెస్. హల్లెలూయా. నువ్వు దేవుని నీతి అయిపోయినావు. హల్లెలూయా. అందుకే ప్రభా పాపినైనా నన్ను కరుణించు, నేను ఒక అర్ధగంట ముందు పాపం చేసిన పాపిని కాబట్టి నన్ను కరుణించు. నువ్వు పాపివి కాదు, నువ్వు నీతిమంతునివే. నువ్వు నీతిమంతునివి అయితూ పొరపాట్లు జరుగుతుంటాయి. ఆమేన్. ఇప్పుడు చిన్న పిల్లోడు పుట్టిండు, చిన్న పిల్లోడు దోగాడుతున్నాడు, వాడికి నడచడం రాదు, దోగాడుతున్నాడు. మెల్లగా ఏమవుతుంది? వాడు దోగాడుతున్నాడు కాబట్టి వాడు పురుగు అవుతాడా? వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు పాకుతుంటారు, అప్పుడు ఏమవుతుంది? అది పురుగా? వాడు కాదు, వాడు మనిషే. కొర్రలైనాక ఏమవుతుంది? దోగాడుతుంటాడు. దోగాడుతుంటే అది వేరే జంతువా? కాదు. 4 కాళ్ళ మీద పోతున్నాడు కదా, ఇది కుక్క అంటామా? కాదు, వాడు మనిషే. అర్థమవుతుందా? లాస్ట్కి ఏమవుతుంది? 2 అడుగులేసి నడుస్తుంటాడు, కింద పడుతుంటాడు.
కింద పడినంత మాత్రం దేవుడు మనిషి కాదు అంటారా? కాదు. హీస్ ట్రైయింగ్. నువ్వు యేసుక్రీస్తును అంగీకరించిన రోజున యు ఆర్ బార్న్ ఆఫ్ గాడ్. దేవునికి పుట్టావు. హల్లెలూయా. నువ్వు నీతిమంతునిగా జన్మించినావు. నీది నీతి జన్మ. పాపపు జన్మ తల్లిదండ్రుల నుంచి వచ్చింది, నీతి జన్మ దేవుని నుంచి వచ్చింది. హల్లెలూయా. నువ్వు దేవుని నీతి వైపు పుట్టావు. పొరపాటున కింద పడినంత మాత్రాన నువ్వు పాపి అయిపోవు. హల్లెలూయా. ఆమేన్. దట్ షుడ్ బి సెటిల్డ్. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. I'll tell only in English లో చూద్దాం. Even when we were dead in sins, hath quickened us together with Christ. By grace you are saved, and hath raised us up together. దేవుడు ఏం చేసినంట? యేసుక్రీస్తుతో పాటు. ఆమేన్. మనం చచ్చిన వారమైనప్పుడు దేవుడు ఏం చేసినంట? యేసుక్రీస్తుతో పాటు మనల్ని లేపిండు. అండ్ మేడ్ us sit together in heavenly places in Christ Jesus. యేసుక్రీస్తుతో పాటు మనల్ని తిరిగి లేపిండు. యేసుక్రీస్తుతో పాటు మనల్ని యేసుక్రీస్తుతో పాటు కూర్చుండబెట్టింటున్నాడు. హల్లెలూయా. పరలోకంలో యు ఆర్ ఈక్వల్ విత్ గాడ్. హల్లెలూయా. యు ఆర్ ఈక్వల్ విత్. అమ్మా, ఇంత పెద్ద మాట. దేవదూషణ కాదు. దేవుడే ఇచ్చిండు ఆ కృప. హల్లెలూయా. యు ఆర్ సీటెడ్ ఈక్వల్ విత్ గాడ్. అన్నా భలే ఉందన్నా చెప్తుంటే, కానీ నాకెందుకు జరగటం లేదన్నా పనులు? అందుకని ఆడికే వస్తున్నా. నువ్వు దేవునితో ఈక్వలే, కానీ నీకెందుకు పనులు జరగటం లేదు? చెప్తాను. జీసస్ కు నువ్వు ఈక్వల్. దేవుని దృష్టిలో ఎప్పుడు యేసుక్రీస్తుని దేవుడు ఎంత ప్రేమిస్తాడో నిన్ను అంతే ప్రేమిస్తాడు. యేసుక్రీస్తును ఎట్లా చూస్తాడో దేవుడు నిన్ను నన్ను అట్టే చూస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం సాక్షిగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆ రక్తమే మన కోసము ఈ రోజుకు మాట్లాడుతుంటుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు రక్తము ప్రతిరోజు మన గురించి మాట్లాడుతుంటుంది. హల్లెలూయా. ఎందుకు అంటే డిఫరెన్స్ ఇక్కడే తెలుస్తుంది. చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం చూడండి. అయితే 15-16 వచనాలు. అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహు జన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకున్నటకును కూడి వచ్చుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఇంగ్లీష్ పెట్టండి. బట్ సో మచ్ ద మోర్ హిస్ ఫేమ్ స్ప్రెడ్ అబ్రాడ్. యేసుక్రీస్తు వాళ్ళకి బోధిస్తూ అద్భుతాలు చేస్తున్నప్పుడు ఫేమస్ అయిపోయిండు. ఫేమస్ అయితూనే ఏమైంది? ఇంకా అనేకులు వస్తున్నారు. గ్రేట్ మల్టిట్యూడ్స్ కేమ్ టుగెదర్ టు హియర్ అండ్ టు బి హీల్డ్ బై హిమ్ ఆఫ్ దేర్ ఇన్ఫర్మిటీస్. అండ్ హీ విత్డ్రూ హిమ్సెల్ఫ్. విత్డ్రూ అంటే పక్కకు జరగడం. హల్లెలూయా. హీ విత్డ్రూ హిమ్సెల్ఫ్ ఇంటు ద విల్డర్నెస్ అండ్ ప్రేయిడ్. దండిగా జనాలు వస్తున్నారని చెప్పి అంత జనాలతోనే కూర్చొని ఇంకా లేడు ఆయన. ఆయనకు అర్థమవుతుంది, అరే ఇంతమంది జనాలు వస్తున్నారు, నేను పోయి ప్రార్థన చేసుకోవాలా, నేను పోయి నా తండ్రితో గడపాలా, నాకు వస్తున్న శక్తి అంతా నా తండ్రి నుంచి వస్తుంది. హల్లెలూయా. సో వాళ్ళందరూ వస్తే వచ్చినారు, వాళ్ళు ఎక్కడ నుండి మరసంగా నేను పోయి ఒంటరిగా ఒక ప్రదేశం చూసుకొని నేను ప్రార్థన చేసుకుంటాను. హల్లెలూయా. హీ వాజ్ ఎ ప్రేయింగ్ మ్యాన్. యేసుక్రీస్తు దేవుని వాక్యమైన వ్యక్తి. వాక్యము శరీరధారిగా వచ్చిండు, కానీ హీ వాజ్ ప్రేయింగ్. గుర్తుపెట్టుకోండి, యేసు ఊరికే ఇట్లా వచ్చి అని అన్ని చేస్తూ పోలే. హీ వాజ్ గెటింగ్ హిస్ పవర్ అండ్ ప్రేయర్. ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. మనోళ్ళైతే ఏం చేస్తాము? మనం పెద్దల కడనే లేచి ఇంకా చాలా చీకటిగా ఉందని అలారం బంద్ చేసి పండుకుంటాము. అంతేగా చేసేది. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? పెద్దల కడనే లేచి ఇంకా చీకటిగా ఉంది, బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి. అరణ్య ప్రదేశం అంటే ఎవరు లేని ప్రదేశం. హీఈస్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ పీపుల్. నేను ఎవరితో ఉండకూడదు, నేను నా దేవునితోనే నేను గడపాలి. హల్లెలూయా. హీఈస్ గెట్టింగ్ చార్జ్డ్ అప్. దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థనలో గడుపుతుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. జీసస్ వాస్ ప్రేయింగ్. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఉన్న మాట ఏంటంటే and continued all night in prayer to God. ఆ దినముల యందు యేసు ప్రభు ఏం చేస్తుంటే కొన్ని దినాలు ప్రార్థన కోసం కేటాయించుకునేటోడు. హీ వాజ్ స్పెండింగ్ సమ్ టైం ప్రార్థనకే కేటాయించుకునేవాడు. ప్రార్థన కేటాయించుకొని ఆయన కొండ మీదకో ఇంకెక్కడికో వెళ్ళిపోయి ప్రార్థన. ఎప్పుడు శిష్యులను పెట్టుకొని తిరగలే ఆయన.
ఈ వాక్యాలు మీరు చదువుతుంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఆయన జనాలకు దూరం అయిపోయి దేవునితో ఒంటరిగా గడపడం అనేది నేర్చుకున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. హి వాస్ ఎ ప్రేయింగ్ మ్యాన్. హల్లెలూయా, ఆమేన్. లూకాసు వార్త 9వ అధ్యాయం 18వ వచనం. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. బ్యూటిఫుల్ సెంటెన్స్ చూడండి. ఇట్ కేమ్ టు పాస్ యాజ్ హి వాస్ అలోన్ ప్రేయింగ్ హిస్ డిసైపుల్స్ వర్ విత్ హిమ్. అంటే ఏమర్థం? అలోన్ అంటే ఏమర్థము? ఒంటరిగా ఉండడం. ఒంటరిగా ఉంటే చుట్టూ జనాలు ఉండడం ఏంది అంటే ఏమంటే, యేసు ప్రభు కొండలకు లేకపోతే అరణ్య ప్రాంతాలకు ఒంటరిగా ఉండే ప్రదేశాలకు వెళ్ళి ప్రార్థన చేయడమే కాదు, కానీ ఆయన చుట్టూ ఎవరున్నా కూడా he knew how to live a alone life. ఆమేన్. మన చుట్టూ ఇప్పుడు కాలేజ్లో ఉంటాం. కాలేజ్లో అందరూ పనులు చేసుకుంటున్నారు, అందరూ నేను ఒక్కడి పోయి ఆడపోయి కూర్చొని ప్రార్థన చేసుకోవాలంటే అవుతుందా? కాదు. బట్ స్టిల్ గాడ్ హెస్ గివెన్ మీ టంగ్స్. ఏం చేస్తుంటాం? మాస్క్ లేకపోయినా ఎవరు ఎట్లున్నా మనం చేస్తాం, ప్రేయింగ్ ఇన్ టంగ్స్. పక్కన ఉంటాడు, ప్రార్థన చేస్తుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. బట్ విల్ బి అలోన్ విత్ గాడ్. మన చుట్టూ మనుషులు ఉంటారు, మనం వాళ్ళతో లేము. నువ్వు ఎప్పుడైతే ఇది కట్ చేసి వాళ్ళతో డిస్కషన్ పెడతావో అప్పుడు నువ్వు వాళ్ళతో పోతావు. ఆమేన్. దిస్ ఈస్ కాల్డ్ మైండ్ కనెక్షన్. నీ మైండ్ దేవుని మీదనే ఉన్నప్పుడు నువ్వు ఆయనతో కనెక్ట్ అయి ఉన్నావు. నువ్వు వీళ్ళతో మాట్లాడితే ఆ కనెక్షన్ కంటే ఇక్కడ వీళ్ళతో కనెక్ట్ అవుతుంటావు. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్ దట్? అర్థమవుతుందా? సో ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా, ఒంటరిగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు, వీళ్ళెవరితో సంబంధం లేకుండా. కానీ వీళ్ళందరూ ఆయన చుట్టే ఉన్నారు. హల్లెలూయా. అంటే ఏమర్థము? వాళ్ళతో ఉన్నా వాళ్ళతో లేనట్టుగానే ఉంటున్నాడు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. దిస్ ఇస్ సో వండర్ఫుల్. జీసస్ క్రైస్ట్ ఆయన చుట్టూ ఎంతమంది జనాలు వస్తుంటున్నారో వాళ్ళందరితో లేకుండా ఆయన దేవునితో కూడా గడిపిండట. హల్లెలూయా. దిస్ ఇస్ సచ్ ఎ బ్లెస్డ్ స్టేట్మెంట్. ఇంకొక మాట చూడండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎండ్ టైమ్స్. లూకాసు వార్త 21వ అధ్యాయం కాబట్టి మీరు జరగబో వీటి నెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. సైన్స్ ఆఫ్ జీసస్ కమింగ్ గురించి చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఏమేం జరగబోతాయని చెప్పిన తర్వాత యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు వీటన్నిటిని తప్పించుకొని నా ముందు వచ్చి మీరు నిలబడాలా. హల్లెలూయా. రాప్చర్ అంటే ఏంటి? యేసు ప్రభు వస్తాడు, మనల్ని మధ్యాకాశంలో తీసుకొని వెళ్ళిపోతాడు. కింది వరకు రాడు, మధ్యాకాశంలో వెళ్ళిపోతాడు. మనం ఆ స్థితికి పోవాలంటే మన గురించి ఏం చెప్తున్నాడు? ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండాలి. ఎల్లప్పుడు అంటే మీనింగ్ 24/7, ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రార్థన చేస్తుండాలా. ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. అందుకే రాసేది అక్కడ. క్వశ్చన్స్ వద్దు. మనం తినేప్పుడు ఎట్లా చేస్తాం, అప్పుడు ఎట్లా చేస్తాం? నీ మైండ్ దేవుని మీద కనెక్టెడ్ గా ఉండమని చెప్తున్నాడు. ఎప్పుడు ఎల్లప్పుడు నువ్వు మనసు దేవుని మీదనే పెట్టుకొని ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. యు విల్ ఆటోమేటికలీ ప్రే. నీ మనసు దేవుని మీద ఉంటే ఆటోమేటికలీ యు విల్ స్టార్ట్ ప్రేయింగ్. ఆమేన్, హల్లెలూయా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యు ఇస్ which last week చెప్పాను. యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనం. జాషువా 1:8. తెలుగులో వద్దు, ఇంగ్లీష్ లో చదవండి. This book of the law shall not depart out of thy mouth, but thou shalt meditate there in day and night, that thou mayest observe to do according to all that is written therein. For then thou shalt make thy way prosperous, and then thou shalt have good success. Good success. Hallelujah. అందరికి గుడ్ సక్సెస్ కావాలా. సో ఫస్ట్ థింగ్ ఏం చెప్పాను? ప్రేయర్ లైఫ్ బాగా పెట్టుకోండి. యేసుక్రీస్తు ఎట్లా ప్రేయర్ఫుల్ గా ఉన్నాడో మనం అట్లా ప్రేయర్ఫుల్ గా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ సెకండ్ ఏంటంటే మెడిటేట్ చేయండి. మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ వెపన్ ఫర్ యూ టు బి సక్సెస్ఫుల్. నువ్వు సక్సెస్ఫుల్ గా ఉండాలా జీవితంలో అనుకుంటున్నావా? దెన్ యూ షుడ్ మెడిటేట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. సో మీకు ఒక డెఫినేషన్ ఇచ్చి, మెడిటేషన్ అంటే ఏం చెప్పాను? థింకింగ్ అండ్ రీథింకింగ్ వాట్ యు ఆర్ ఆల్రెడీ థింకింగ్. దట్ మీన్స్ యు ఆర్ ఆల్వేస్ థింకింగ్. ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటావు. బట్ దట్ ఈస్ ఎలిమెంటరీ స్కూల్ డెఫినేషన్. కొంచెం హై స్కూల్ డెఫినేషన్ కదా. హల్లెలూయా. సో దిస్ వర్డ్ హగర్ comes from meditate comes from a Hebrew word called hagar.
హగర్ అనే వర్డ్ యొక్క దానికి ఉన్న మీనింగ్స్ ఏంటంటే దెర్ ఆర్ 3 మీనింగ్స్ ఫర్ దట్ వర్డ్. ఇమాజిన్, మటర్ అండ్ రోర్. ఇమాజిన్, మటర్ అండ్ రోర్. మటర్ అంటే ఏం లేదు, గొనుక్కోవడం. ఇమాజినింగ్ అంటే విజువలైజింగ్, ఒక పిక్చర్ రావడం. హల్లెలూయా. అండ్ రోరింగ్ అంటే సింహం గర్జిస్తుంది కదా, అది. ఓకే, లెట్ మీ టెల్ యు. ఫస్ట్ ఏదైనా ఒక సమస్య ఉంది, లేదంటే నీకు ఏదైనా ఒక అవసరత ఉంది, నీకు ఏం కావాలనుకుంటున్నావు, వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్, యూ విజువలైజ్ దట్. దాన్ని నువ్వు చూడాలి. కళ్ళు మూసుకొని చూస్తావో కళ్ళు తెరుచుకొని చూస్తావో, ఇట్స్ అప్ టు యూ. బట్ యూ హ్యావ్ ఎ పిక్చర్ ఆఫ్ వాట్ యూ వాంట్. నీకేం కావాలో అది నీ కళ్ళ ముందు ఒక పిక్చర్ లాగా ఉండాలి. దిస్ ఇస్ హగర్. యూ మెడిటేట్, యూ మేక్ పిక్చర్స్ ఆఫ్ ఇట్, యూ థింక్ ఆఫ్ ఇట్, యూ సీ దట్ హ్యాపెనింగ్. హల్లెలూయా. నువ్వు కళ్ళ ముందు చూసుకుంటావు, నువ్వు ఒక పిక్చర్ క్రియేట్ చేసుకుంటావు. సెకండ్లీ, యు టేక్ ఎ వర్డ్, దేవుని వాక్యానికి సంబంధించి, నీ పరిస్థితికి సంబంధించినటువంటి దేవుని వాక్యాన్ని నువ్వు వెతుక్కొని ఎత్తుకోవాలి. ఆ వాక్యాన్ని ఏం చేస్తావు, నువ్వు నోట్లో గునుగుతూ ఉంటావు. ఆ వాక్యాన్ని నువ్వు గునగడం అంటే ఏంది, ఎవరికి వినిపించదు కానీ మాట్లాడేస్తుంటారు. ఏం గొనుగుతున్నావు, అర్థమవుతుందా? గునగడం అంటే ఎదుటోడికి వినిపించదు, బట్ నువ్వేదో మాట్లాడుతుంటావు. సేమ్ వే ఇక్కడ మటర్ చేయాలి. యూ నీడ్ టు రిపీటెడ్లీ స్పీక్ దట్ వర్డ్. దేవుని వాక్యాన్ని నువ్వు నీకు అన్వయించుకోవాలి, నీ పరిస్థితికి అన్వయించుకోవాలి. ఐ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. షార్ట్లీ ఐల్ బి గివింగ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. అన్వయించుకోవాలి. అన్వయించుకున్నప్పుడు ఏమవుతుందంటే, బైబిల్లో రాయబడిన వాక్యం ఏమైపోతుందంటే, ఇట్ బికమ్స్ ఎ పర్సనల్ వర్డ్ టు యూ. నీకు పర్సనల్ వర్డ్ అయిపోతుంది, నీ లోపల ఒక పర్సనల్ వర్డ్ అయిపోతుంది. యెషయా గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం చూడండి. యెహోవా నాకిలాగు సెలవిచ్చున్నాడు, తప్పించుటకై గొర్రెల కాపర్ల సమూహము కూడిరాగా, సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు, వారి కేకలకు అధైర్యపడకయు, తనకు దొరికిన దాని మీద గర్జించున్నట్లు సైన్యములకు అధిపతికి యెహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతం మీదికి దాని కొండ మీదికి దిగి వచ్చును. ఆమేన్. ఇక్కడ వ్రాయబడిన పదం రోరింగ్ అనే పదం, గర్జించుట అనే పదంకి హగర్ అనే హీబ్రూ వర్డ్ నుంచి వచ్చింది పదం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ గొర్రెల కాపరి ఒక్కడున్నాడు అనుకో, సింహం జోలికి పోడు. చాలా మంది గొర్రెల కాపరులు ఉన్నారనుకోండి, వాళ్ళందరూ సింహం దగ్గరికి పోయి శబ్దాలు చేస్తారు. ఆ సింహము దాన్ని వదిలేస్తుందేమో, ఆ పట్టుకున్న దాన్ని వదిలేస్తుందేమో ఆహారాన్ని అనే సీన్ క్రియేట్ చేస్తున్నాం. అయితే సింహం ఏం చేస్తుంది, వీళ్ళకి భయపడుతుందా? భయపడదు, గర్జిస్తుంది. అంటే ఇంకా గట్టిగా గర్జిస్తుంది. ఆ గర్జింపుకు ఏమవుతారు జనాలు? నువ్వు గర్జించడం అంటే ఏంటంటే, మిగతా సౌండ్స్ నువ్వు తగ్గించడం అర్థం. హల్లెలూయా. యుల్ బి డ్రౌనింగ్ అదర్ సౌండ్స్. మిగతా శబ్దాలను నువ్వు డ్రౌన్ చేస్తుంటావు. హల్లెలూయా. ఐల్ గివ్ యు ఎన్ ఎగ్జాంపుల్. ఒక 12 years బ్యాక్ ఐ వాజ్ ఆన్ అ లీవ్. ఒక లాంగ్ లీవ్ లో ఉండినాను. 12 years బ్యాక్ జరిగినది ఇప్పుడు చెప్తున్నా, మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. నేను మహబూబ్నగర్ జిల్లాలో నేను పనిచేస్తుండినాను. లీవ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, కొంచెం లాంగ్గా ఉన్నప్పుడు లీవ్, ఎవరైనా కూడా మన ప్లేస్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బట్టి. సో సడన్గా ఒక రోజున నేను, నా ఫ్రెండ్ ఎలీషా అనే అబ్బాయి, నేను అతను, వీవర్ ఇన్ ఏ నెట్ కేఫ్. మనకు అప్పుడు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఇప్పుడు లేదు. అప్పుడు ఏం చేసామంటే, గౌరీ గోపాల్ దగ్గర ఇంటర్నెట్ కేఫ్ ఉంటే అక్కడ వెళ్ళి వీవర్ డౌన్లోడింగ్ సమ్ క్రిస్టియన్ బుక్స్ అనమాట, లిటరేచర్ ప్రింట్ తీయడము, దాన్ని బుక్ చేయడము, అట్లా చేసుకునేవాళ్ళం. సో అతను నేను ఉన్నప్పుడు అరౌండ్ 11 o'clock ఒక ఫోన్ కాల్ వచ్చింది మహబూబ్నగర్ ఆఫీస్ నుంచి. సార్, ఎవరో ఒక లేడీ డాక్టర్ హైదరాబాద్లో ఆర్డర్స్ తీసుకున్నారు మీ ప్లేస్కు రావడానికి, ఇక్కడికి వచ్చారు, మనకు రిపోర్ట్ చేసినారు, మూమెంట్ ఆర్డర్ తీసుకొని ఒక 2 hours మీకు మా ప్లేస్ రావడానికి 2 hours, కర్నూలుకి దగ్గర ఉంటుంది. 2 hours అక్కడికి వచ్చి జాయిన్ అయిపోతారు, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అన్నారు. నాకు ఎంత టైం ఉంది ఇంకా? 2 hours. నేనేం చేయాలా? ఏం చేయాలా? నువ్వు ఇఫ్ యూ వాంట్ టు బి ఎ సక్సెస్ఫుల్ పర్సన్, ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ వే ప్రాస్పరస్, ఏం చేయాలా? యూ నీడ్ టు మెడిటేట్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సో యూ నీడ్ టు మెడిటేట్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఏం చేశాను, మా ఫ్రెండ్ ముందే, అక్కడ ఎక్కడో ఉన్నాం మనం, చేతిలో బైబిల్ లేదు కానీ ఫోన్లో మొబైల్ యాప్ ఉంది, బైబిల్ ఉంది. సో రైచియస్ మ్యాన్స్ బ్లెస్సింగ్స్ ఏమున్నాయి, నీతిమంతుని బ్లెస్సింగ్స్ ఏమున్నాయి చూసుకున్నా, అన్ని చూసుకున్నా. నా కోసమని ఒక బ్లెస్సింగ్ ఉంది చూడండి. నాకు ఆ టైంకి కావాల్సిన బ్లెస్సింగ్ ఒకటి నాకు దొరికింది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనం చదవండి.
నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడడు. హల్లెలూయా. ఇది మ్యాచ్ అవుతుందా నాకు? నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడు, నేను అక్కడి నుంచి కదిలింపబడను. హల్లెలూయా. సో ఐ స్టార్టెడ్ కన్ఫెసింగ్ మై, ఇదంతా కూడా నా ఫ్రెండ్ ముందే జరుగుతుంది. ఐ స్టార్టెడ్ కన్ఫెసింగ్ మై ఫెయిత్. నేను నీతిమంతుణ్ణి, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన నీతిమంతుణ్ణి నేను. హల్లెలూయా. కాబట్టి నేను ఇక్కడ నుంచి కదిలింపబడను. గొనుగుతున్నా. ఐ స్టార్టెడ్ క్లోజింగ్ మై ఐస్. ఐ స్టార్టెడ్ ఇమాజినింగ్ పిక్చర్స్. నేను నా సీట్లో నేను కూర్చొని ఉన్నా, నా స్టాఫ్ నాకు పనిచేస్తుంటున్నారు, అంతా సవ్యంగా జరుగుతుంది. ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపెనింగ్. నేనే ట్రీట్మెంట్ ఇస్తున్నా, నేనే పోయి ఆపరేషన్లు చేస్తున్నా, వచ్చి నా ప్లేస్లో కూర్చుంటున్నా, నేను స్టాఫ్తో మాట్లాడుతున్నా, జీతాలకు సంతకాలు పెడుతున్నాను, అన్నీ చేస్తున్నా. ఐ వాజ్ ఇమాజినింగ్ ది థింగ్స్ హ్యాపెనింగ్. At the same time, I was speaking, the righteous shall never be removed. I shall never be removed. I shall never be removed. నేను ఇక్కడ నుంచి నేను కదిలింపబడను. I shall never be removed. 2 hours లో జరగాల. హల్లెలూయా. సో వాళ్ళు బయలుదేరినారంటున్నారు, ఇది అంటున్నారు. అరౌండ్ 12:40 టైం అప్పుడు సేటన్ స్టార్టెడ్ పుట్టింగ్, వాడి యొక్క ఆలోచనలు పెట్టడం మొదలుపెట్టింది. వేరే మేడం ఎవరు వచ్చి అక్కడ జాయిన్ అవుతున్నారు, ఆమె పోయి నా ప్లేస్లో కూర్చున్నట్టు వచ్చింది. నేను ఐ సెడ్, మా ఫ్రెండ్కి ఏం చెప్పాను, నేను అర్జెంటుగా ఇంటికి పోలా. అండ్ దిస్ ఈస్ అ రోరింగ్ టైం. ఇంటికి వచ్చేసిన తర్వాత తలుపులు వేసుకొని గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టాను. ఏమని? ఐ షల్ నాట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఐ షల్ నాట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. హల్లెలూయా. రోరింగ్ ఎందుకు? ఆ వేరే థాట్స్ వాటి తెచ్చే ఈవిల్ థాట్స్ ను వాటిని వినకూడదు మనం. హల్లెలూయా. వాటిని అలౌ చేయకూడదు. అటువంటిప్పుడు ఏం చేయాలి? యు రైజ్ యువర్ టోన్ అండ్ యు స్పీక్. I will never be removed. I will never be removed from this place. This place belongs to me. I am the righteousness of God in Christ Jesus. I cannot be removed. I was shouting. That is called roaring. సింహం గర్జించినట్లు గర్జించాల. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, చిన్నప్పుడు మా డాడీ కొన్ని ప్రామిసెస్ ఇస్తున్నా, సర్కస్ తీసుకుపోతా వెయిట్ చేస్తుండే రెడీగా. రాడు, లేట్ అయింటది. సాయంత్రం 6 గంటలకు రావాల్సినోడు రాడు, 7:30 అయింటది. ఇంకా వెయిట్ చేస్తుంటాం, సర్కస్. లేదు, అయిపోయింది షో, అయిపోయినా లేదు, పోవాల్సిందే అంట. లేదురా టికెట్లు అయిపోయింటాయి, నెక్స్ట్ షో. మాకు తెలుసు ఏమంటే, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసేటోళ్ళకి ఒక అడ్వాంటేజ్ అంటే, వాళ్ళకి ఎప్పుడు ఫ్రీనే అన్ని పంపిస్తుంటారు. నైట్ అయినా పోవాల్సిందే. ఎన్ని చెప్పినా వినేది లేదు. గట్టిగా చెప్పేది లేదు, పోవాల్సిందే. వీణ అరపలేదు, తిప్పదప్ప. అర్థమవుతుందా? అది పోల్సిందే అంటే ఎన్ని చెప్పి మానిపించాలనుకున్నా మానిపించలేదు. చలో పోదాం పదా. హల్లెలూయా. దట్ ఈస్ రోరింగ్. వీళ్ళు ఇంకెవరు చెప్పే మాటలు వినకూడదు. ఇంకా దిస్ ఈస్ మై టైం, ఐ షుడ్ గెట్ ఇట్. హల్లెలూయా. సో టైం చూస్తే టైం అయిపోతుంది. కరెక్ట్గా 1 తర్వాత 1:15, 1:20 ఆ టైంలో ఒక కాల్ వచ్చింది మా హాస్పిటల్ నుంచి. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ వాళ్ళు కాల్ చేస్తారు. మా స్టాఫ్ అటెండర్ ఒకటి ఫోన్ చేస్తున్నాడు, సార్ ఇట్లా ఒక మేడము ఆర్డర్ తీసుకొని వచ్చినారు. చెప్పు. ఆర్డర్ తీసుకొని వచ్చినారు. ఏమైంది చెప్పు. ఏం లేదు సార్, మీ రూమ్లోకి వెళ్ళిపోయినారు, అంతా చూసిన తర్వాత ఆ హాస్పిటల్ మొత్తం చూసి వస్తామని అట్లా పోయినారంట. నిజానికి మా హాస్పిటల్ నేను ఎంత బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తానంటే, ఎవరైనా వచ్చి టక్కన కూర్చుంటారు, తీసుకుంటారు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రెడీమేడ్ ఫర్ దెమ్. ఎవరైనా కూర్చొని చేసుకోవచ్చు హ్యాపీగా. కానీ మొత్తం చూసిన తర్వాత ఏమైందో ఏమో, వచ్చిన అట్లా కార్లో ఎక్కి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. దే జాయిన్డ్ ఇన్ సమ్ అదర్ ప్లేస్. హల్లెలూయా. ది రైచియస్ షల్ నెవర్ బి రిమూవ్డ్. ఆమేన్. ది వర్డ్ వర్క్స్. హల్లెలూయా. యువర్ మెడిటేషన్, నువ్వు ఎప్పుడైతే మెడిటేట్ చేస్తుంటున్నావో, నేను చెప్తున్నాను, దిస్ ఇస్ వాట్ ఈస్ మెడిటేషన్. ఇమాజిన్, యు మటర్ అండ్ యు రోర్. హల్లెలూయా. ఊరికనే రోరింగ్ కాదు, ఆ థాట్స్, నెగటివ్ థాట్స్ వచ్చినప్పుడు యూ స్టార్ట్ రోరింగ్. హల్లెలూయా. సో పిక్చర్ ఏంటంటే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్ ఇన్ లైఫ్? ఈరోజు చెప్పిన వాక్యం అంతటినీ ఒకసారి నెమరేసుకోండి. నీ పరిస్థితి ఏంటి, దేవునితో నీకు ఉన్న పరిస్థితి ఏంటి, అన్నీ ఒకసారి ఆలోచించుకోండి. దేవుని గురించిన నెగటివ్ ఒపీనియన్స్ ఏం లేకుండా నేను చెప్పిన ఈ మెడిటేషన్ను ఒకసారి ఆలోచించండి. వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్ ఇన్ లైఫ్? కళ్ళు మూసుకోండి దేవుని సన్నిధిలో. జస్ట్ అందరు కళ్ళు మూసుకోండి. విజువలైజ్ వాట్ యు వాంట్ టు హ్యాపెన్. కళ్ళు మూసుకొని నీకేం కావాలనుకుంటున్నావో దేవుని సన్నిధిలో నువ్వు ఆలోచించు. వాట్ పిక్చర్ యు వాంట్, నీకేం కావాలో అది ఒక పిక్చర్ లాగా ఇమాజిన్ చేసుకో. దిస్ ఇస్ హగర్. మెడిటేటింగ్ అన్ని పక్క పెట్టేసేయండి. రాసుకోవద్దండి, ఏం చేసుకోవద్దండి.
దేవుని సన్నిధిలో వాట్ యు వాంట్ అనేది ఒక పిక్చర్ ఇమాజిన్ చేసుకోండి. దేవుని సన్నిధిలో హల్లెలూయా. జస్ట్ ఇమాజిన్ వాట్ యు వాంట్. ఇమాజిన్ వాట్ యు వాంట్. ఆ పిక్చర్ని వదిలిపెట్టకండి. ఇమాజిన్ వాట్ యు వాంట్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక శతాధిపతి బిడ్డకు బాగలేనప్పుడు ఆయనకు ఒక పిక్చర్ ఉండింది మైండ్లో. యేసు ప్రభు వచ్చి నా బిడ్డను తాకితే ఈ బిడ్డ స్వస్థత, ఈ బిడ్డ బ్రతుకుతుందని, స్వస్థత పడుతుందని. ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆయనకు అదే పిక్చర్ ఉండింది. యేసు ప్రభు అదే చెప్తాడు, నువ్వు కీప్ ఆన్ బిలీవింగ్ అంటాడు. ఇంటికి వెళ్ళి ముట్టుకుంటాడు. అండ్ దట్ ఈస్ వాట్, నీకు ఏ పిక్చర్ ఉందో అదే పిక్చర్ దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లాంగ్ బ్యాక్ మై ఫ్రెండ్ వాస్ వీపింగ్. నాకు పిల్లలు లేరు సార్, నాకు పిల్లలు లేరు సార్. 10 సంవత్సరాలు ఎందుకు పెళ్ళయి. గాడ్ వెన్ ఐ వాస్ ప్రేయింగ్ గాడ్ గేవ్ మీ ఎ డ్రీమ్. 2 పిల్లలను దేవుడు చూపించిండు. వాడికి కనడానికి కష్టమవుతుంది ఆ యొక్క కళ. బట్ గాడ్ గేవ్ మీ అండ్ ఐ టోల్డ్ హిమ్ ద డ్రీమ్. సో ఒక పిక్చర్ దేవుడు ఇస్తాడు. దేవుడు, యూ కెన్ ప్రిపేర్ యువర్ ఓన్ పిక్చర్స్. నీకేం కావాలనుకుంటున్నావో యూ ప్రిపేర్ యువర్ ఓన్ పిక్చర్. దెన్ టేక్ ఎ వర్డ్. దేవుని వాక్యంలో నీ పరిస్థితికి కావాల్సిన వాక్యాలు, నీతిమంతుని యొక్క ఆశీర్వాదాలు, నీతిమంతునికి ఉన్న బెనిఫిట్స్ అన్ని కూడా కీర్తనలు లేకపోతే సామెతల్లో ఉంటాయి. అవి తీసుకొని నీ పరిస్థితికి కావాల్సిన దాన్ని తీసుకొని ఆ వాక్యాన్ని పలుకుతూ ఉంటుంది. స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. స్టార్ట్ స్పీకింగ్, మట్టరింగ్. విజువలైజ్ వాట్ యు వాంట్. మట్టర్ ది వర్డ్ ఆఫ్ గాడ్. నీ పరిస్థితికి సంబంధించిన వాక్యాన్ని నోరు తెరిచి చిన్నగా గొనుగుతూ ఉండు. Hallelujah, hallelujah. Praise you, Jesus. And your picture is forming. మీ మనసులో పిక్చర్ ఫామ్ అవుతుంది. God is going to bless that. Hallelujah. Whatever the picture, Rika basandana kela basutonako. Oh, Rishandana basundana koli ala hasatanaki. Oh, it's working. It's working. Hallelujah, 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 hallelujah. Keep on that picture. ఈ పిక్చర్ ఇంకా పోకూడదు మీ మైండ్లో. ఈ మైండ్లో దేవుని సన్నిధిలో మీరు వేసుకున్న ఈ పిక్చర్ ఇంకా పోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నౌ ఓపెన్ యువర్ ఐస్. ఇప్పుడు కూడా యూ షుడ్ సీ ది సేమ్ పిక్చర్. ఆమేన్. యు ఫ్రేమ్ దట్ పిక్చర్. యు హ్యావ్ దట్ పిక్చర్. నీ కళ్ళ ముందు ఉంటుంది. హల్లెలూయా. ఈ పిక్చర్ కళ్ళ ముందు పోనీయద్దు. నౌ పిక్ ది వర్డ్. దేవుని వాక్యంలో నువ్వు వాక్యంలో ఇంటికి వెళ్ళాక ఏ వాక్యం నీకు సరిపోతుందో నీ పరిస్థితికి, నువ్వు ఇమాజిన్ చేసుకున్న దానికి, ఆ పిక్చర్కి తగిన వాక్యం తీసుకో. ఏమైనా నెగటివ్ థాట్స్ వస్తున్నాయా, యు రోర్ అగైన్స్ దోస్ థాట్స్. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. హల్లెలూయా. ఏం చూడమంటున్నాడు? యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. హల్లెలూయా. ఇంగ్లీష్ లో సీ ఏమని చెప్తున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? సీ, నువ్వు చూడు. ఐ హావ్ గివెన్ ఇంటూ దైన్ హ్యాండ్ జెరికో. యెరికో నీ చేతికి ఇచ్చినాను. యు సీ ఇట్. నువ్వు యుద్ధానికి పోకముందు యుద్ధం జయించినాను అనేది నువ్వు చూడాలా. దేవుడు అందుకే ఏం చెప్తున్నాడు? యెహోషువ చూడు. ఇఫ్ యు కాంట్ సీ యు వోంట్ గెట్ ఇట్. యు షుడ్ సీ వాట్ యు హ్యావ్ టు గెట్ ఇట్. నువ్వు పొందుకోవాలనుకున్నావంటే దిస్ ఇస్ అ స్పిరిచువల్ ప్రిన్సిపల్. యూఆర్ లెర్నింగ్ సంథింగ్. నువ్వు ఏదైనా పొందుకోలేదు దేవుని దగ్గర, యు సీ వాట్ యు వాంట్. నువ్వు దేవుని దగ్గర ఏం కావాలనుకుంటున్నావో యు సీ, యు విల్ మేక్ యువర్ వే ప్రాస్పరస్. ఎప్పుడైతే నువ్వు దాన్ని చూస్తావో, నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని మటర్ చేస్తుంటావో, ఏమైనా నెగటివ్ థాట్స్ వస్తే వాటికి వ్యతిరేకంగా నువ్వు గర్జిస్తుంటావో, దట్ ఈస్ హౌ యు ఆర్ గోయింగ్ టు మేక్ యువర్ వే ప్రాస్పరస్ అండ్ యు షల్ హ్యావ్ గుడ్ సక్సెస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? దేవుని వాక్యాన్ని కొంచెం కూడా నిర్లక్ష్యం చేయకండి. ఇలా చెప్పిన వాక్యాన్ని జస్ట్ టేక్ ఇట్ యాజ్ ఎ వర్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ గాడ్ అండ్ జస్ట్ ఎంజాయ్. ఏది అవసరం ఉన్నా చెప్తున్నాను, ఏది అవసరం ఉన్నా ఎక్కడ కూడా తొట్టిల్లాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మెడిటేట్, హగర్. హల్లెలూయా, హల్లెలూయా. విజువలైజ్ 3 things. ఇమాజిన్, మటర్, రోర్. హల్లెలూయా. This was the status which I kept while I was preparing for the message. కొందరు అడిగినారు ఇదేంటి అని అడిగినారు. వెయిట్ ఫర్ HFAM మెసేజ్. హల్లెలూయా. I believe God is going to work wonders in everybody's life who is going to listen to this. Amen. Hallelujah. And I want to see testimonies. I want to listen to lots of testimonies. Hallelujah.
ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్.